భారత్ కు అటు ఇటు కత్తులు తప్పవు అన్నట్లుంది వ్యవహారం. ఒకవైపు పాకిస్తాన్ ఉగ్ర పోకడాల ఆగడాలు, మరోవైపు చైనా దురాక్రమణలు. ఈ రెండిటి మధ్య జాగ్రత్తగా అడుగులేస్తూ ముందుకు సాగాలి. తాజాగా తెరపై మరో వివాదం రాజుకుంటోంది. చైనా బ్రహ్మపుత్ర నదిపై విద్యుదుత్పత్తిని భారీగా చేపట్టేందుకు స్కెచ్ వేస్తోంది. దీనివల్ల భారత్ కు ప్రమాదం పొంచి ఉంది. భారత్ బంగ్లాదేశ్ లలో ప్రవహిస్తూ కోట్లాది మందికి జీవనాధారమైన బ్రహ్మపుత్ర నది నడకనే మార్చేసేందుకు చైనా సిద్ధమవుతోంది. ఈ నదిపై నిర్మించేందుకు సిద్ధమైన విద్యుదుత్పత్తి ప్రాజెక్ట్ వల్ల చైనాకు లాభం మాట పక్కన పెడితే దిగువ ప్రాంతాలకు పెనుముప్పు వాటిల్లనుంది. నది నడకనే మార్చేసే ప్రయత్నం వల్ల పర్యావరణ సమతుల్యత ఘోరంగా దెబ్బతినే ప్రమాదం పొంచి ఉందని పర్యావరణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మనకది బ్రహ్మపుత్ర నది. టిబెట్ లో యార్లాంగ్ తాంగ్స్పో పేరు మారినా కూడా ప్రమాదం ముంచుకొస్తున్నది నది నైసర్గిక స్వరూపానికే. ఈ నదిపై బీజింగ్ దాదాపుగా 168 బిలియన్లతో అంటే 1,51,860 కోట్లతో భారీ జల విద్యుత్ కేంద్రాన్ని నిర్మించేందుకు సిద్ధమవుతోంది. ఇది పర్యావరణానికే కాకుండా భారత్ లాంటి దేశాల వ్యూహాత్మక ప్రయోజనాలకు భారీ ముప్పు తెస్తుంది. ప్రాజెక్టులో భాగంగా భారీ డ్యాంలు, రిజర్వాయర్లు, భూగర్భ విద్యుత్ కేంద్రాలను నిర్మించనున్నారు. నది ఎత్తులో 2,000 మీటర్ల మేరకు మార్పు చేయాలని ప్రయత్నిస్తోంది. దీంతో నది ప్రవాహ గతే మారిపోతుంది. ఫలితంగా అందులో సకల జీవరాశుల కదలికలు దెబ్బతింటాయని పర్యావరణ నిపుణులు ఆందోళన చెందుతూ ఉన్నారు. నది దిగువ ప్రాంతంలో జీవ వైవిధ్యం, వ్యవసాయం ఘోరంగా మారిపోతాయని అంటూ ఉన్నారు. ఒక దేశ అభివృద్ధి కోసం ఇతర దేశాల భూభాగాల్ని, సహజ వనరుల్ని దెబ్బతీయడం సరికాదని అంతర్జాతీయంగా ఆందోళన చెందుతూ ఉన్నారు. బీజింగ్ చేపడుతున్న ఈ మెగా ప్రాజెక్ట్ వల్ల టిబెట్ ప్రాంతంలోని పలు తెగల ప్రజలు తమ పూర్వీకుల నివాసాలను వదులుకోవాల్సిన దుస్థితి ఏర్పడుతుంది. ఉపాధి వనరులు ఘోరంగా దెబ్బతింటాయి. ఇతర ప్రాంతాల కార్మికుల్ని ఇక్కడికి తరలించడం వల్ల స్థానికుల జీవనం, వారి జీవన వనరులు ఘోరంగా మారిపోతాయని టిబెట్ పాలసీ ఇన్స్టిట్యూట్ విమర్శిస్తోంది. అలాగే చైనా చర్యల్ని అరుణాచల్ తదితర రాష్ట్రాలు తీవ్రంగా పరిగణించి అభ్యంతరం చెబుతూ ఉన్నాయి. ఇదే ప్రాజెక్ట్ నిర్మితమైతే చైనా ఎప్పుడు నీటిని వదులుతుందో, బంద్ చేస్తుందో అర్థం కాని పరిస్థితి ఏర్పడుతుంది. నీటిని విచక్షణ రహితంగా వదిలితే వరదలు, వదలకుంటే కరువు సంభవిస్తాయి. ఈ రెండు సరిహద్దు రాష్ట్రాలకు ఇబ్బందికరమే అని అధికారులు అంటూ ఉన్నారు. ఓ రకంగా చైనా చేతిలో వాటర్ బాంబ్ ఉన్నట్లే. అది ఎప్పుడు భారత్లోని సరిహద్దు రాష్ట్రాలపై ప్రయోగిస్తుందో తెలియని ఉత్కంఠ నెలకొంటూ ఉంది. ఇది కేవలం పర్యావరణ సమస్యే కాదు, టిబెట్ భారత్లపై రాజకీయ ఆధిపత్యానికి సంబంధించింది కూడా అన్న వాదన కూడా వినిపిస్తోంది. హిమాలయ ప్రాంతాల్లో చైనా తన మౌలిక సదుపాయాలను భారీగా పెంచుకోవడం వల్ల సరిహద్దు దేశాలకు నిత్యం బెదిరింపు పరిస్థితి ఉత్పన్నమవుతూ ఉంటుంది. పైకి ఆ దేశ విద్యుత్ అవసరాలకు ఏర్పాటులాగా కనిపిస్తున్నా కూడా ఏదో రాజకీయ వ్యూహంలాగానే చూడాల్సి ఉంటుంది. గతంలో మేకాంగ్ నది విషయంలోనూ చైనా ఇలాగే వ్యవహరించింది. అందుకే భారత్ మేల్కొని ముందస్తు చర్యలు చేపడుతోంది. చైనాకు దీటుగా బ్రహ్మపుత్ర పైనే 11,200 మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యమున్న భారీ డ్యాం నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేసుకుంటోంది. ఇలా పోటాపోటీగా అటు చైనా, ఇటు భారత్ బ్రహ్మపుత్ర నదిపై డ్యాములు నిర్మిస్తూ పోతే వచ్చేది ప్రళయమే అంటూ ఉన్నారు పర్యావరణ ప్రేమికులు. ఈ అనారోగ్యకర పోటీ ఎంత దాకా వెళ్తుందో చూడాలి. మొత్తానికి మనపై వేసేందుకు చైనా చేతిలో వాటర్ బాంబ్ రెడీగా ఉందన్నది సత్యం.